హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పటికే థంబ్నెయిల్ చూసి అర్థమై ఉంటుంది కదా ఈ వీడియో ఏంటో అని. అదేం లేదండి, అమ్మ చేసిన ఫిష్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. ఫస్ట్ అయితే పీసెస్ని వాష్ చేసేసి పక్కన పెట్టేయాలి. దాంట్లో కొంచెం పసుపు, కారం, ఉప్పు వేసి తగినంత వేసుకోవాలి. ఈ త్రీ వేసుకున్న తర్వాత పీసెస్కి మొత్తం పట్టేయాలి. పట్టేసిన తర్వాత ఒక 10 minutes వదిలేయండి. దాని తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇక ప్యాన్ పెట్టి ఇక దాంట్లో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం మెంతులు, మళ్ళీ కొంచెం ఒక వెల్లిపాయ, ఒకటి ఆ 2 వెల్లిపాయలు వేసుకోవాలి. అదే వెల్లుల్లి వేసుకోవాలి. మా అమ్మ అయితే ప్రతి కర్రీలో వేస్తుంది, ఎందుకు వేస్తుందో నాకు తెలీదు. ఇక దాని తర్వాత ఒక ఆనియన్ తీసి కట్ చేసుకొని ఆనియన్స్ కూడా వేసేయాలి. ఆనియన్స్ కలర్ చేంజ్ అయిపోయాక మనం ఇందాక పీసెస్ని కలుపుకున్నాం కదా, అది మొత్తం వేసేయాలి. అది వేసేసి ఇక ఒకసారి ఒక 2 times తిప్పేసి దాన్ని మూత పెట్టాలి. దానిపైన మూత పెట్టి తీసి ఒక 5 minutes ఆ 10 minutes వదిలేయండి. దాని తర్వాత చూడండి, అసలు చూస్తుంటే నోరు ఊరుతుంది నాకు. బట్ కర్రీ అవ్వాలి కదా ఫస్ట్ తినాలంటే. ఇక మా అమ్మ ఇక మొత్తం 10 minutes తర్వాత చూస్తే ఇలా ఉంది. దాని తర్వాత ఇక మనం చింతపండు పులుసు ఉంటుంది కదా, చింతపండు పులుసు వేసుకోవాలి. మనం ఎంత పులుపు తింటామో అంతే వేసుకోవాలి. ఇక మా అమ్మ ఇక చింతపండు పులుసు వేస్తుంది. దాని తర్వాత చింతపండు పులుసు వేసిన తర్వాత ఒక 20 minutes కర్రీ అవుతున్నంతసేపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మసాలా ఏం లేదండి, ధనియాలు, వామ అది వేడి చేసుకోవాలి. అది మొత్తం వేడైపోయాక మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నప్పుడు ఒక 3-4 వెల్లిపాయలు వేసుకోవాలి. వేసేసి మిక్సీ పట్టుకొని ఆ మసాలా మొత్తం కర్రీలో వేసేయాలి. వేసేసి పైన మూత పెట్టేసి ఒక 10 minutes అలా కుక్ చేసుకొని దాని తర్వాత తినేయడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Swati Vlogs 28.